హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సాధారణంగా క్రైట్ పాము నలుపు గోధుమ రంగులో ఉంటుంది. శరీర చర్మం మెరుస్తూ ఉంటుంది. శరీరంపై తోక వరకు కొంత దూరంలో 2 తెల్లని గీతలు ఉంటాయి. ఈ పాములు ఎలుకలు కప్పలను తినడానికి ఇష్టపడతాయి. అందుకే ఈ పాములు పొలాల్లో కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. భారతదేశంలో కనిపించే 4 విషపూరితమైన పాముల్లో ఇండియన్ క్రైట్ ఒకటి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇండియన్ క్రైట్ అత్యంత విషపూరితమైన పాములలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ పాము కాటు గురైన గంటన్నర వ్యవధిలోనే బాధిత వ్యక్తి చనిపోతాడు. సాధారణ క్రైట్ అనేది నాగుపాము కంటే 5 రెట్లు ఎక్కువ విషపూరితమైనది పాము జాతి ఇది. దీనిని సైలెంట్ కిల్లర్ కూడా అని అంటారు. త్రాచుపాము కాటు సాధారణంగా చీమ కుట్టినట్లు అనిపిస్తుంది. ఎటువంటి నొప్పి ఉండదు. అందుకే పాము కాటు గురైందని కూడా చాలా మందికి తెలియదు. అంతేకాదు, ఈ పాము ఒక్క కాటుతో ఒకేసారి 60 నుంచి 70 మందిని చంపేస్తుంది. ఇది ముఖం, తలపై ఎక్కువగా దాడి చేస్తుంది. ఈ పాము కాటు వల్ల ఎటువంటి నొప్పి ఉండదు. కనీసం చీమ కుట్టినట్టు కూడా అనిపించదని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ అత్యంత విషపూరితమైన పాములు ప్రజలు ఎక్కువగా భయపడుతుంటారు. భారతదేశం కాకుండా బంగ్లాదేశ్, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక మరియు పాకిస్తాన్ వంటి దేశాలలో సాధారణ క్రైట్ పాములు కనిపిస్తాయి. దేశంలో ఉన్న 4 అత్యంత విషపూరిత పాముల్లో ఈ పాము ఒకటి. సాధారణ క్రైట్ పాము ఎక్కువగా చల్లని రోజుల్లో కనిపిస్తుంటాయి. ఈ పాము ఎక్కువగా రాత్రిపూట మాత్రమే చురుగ్గా ఉంటుంది. ఈ పాము కాటు గురైన వ్యక్తి శరీరంపై దంతాలు, గుర్తులు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఇది లక్షణాల ఆధారంగా మాత్రమే నిర్ధారణ చేయబడుతుంది. కానీ లక్షణాలు కనిపించే సమయానికి చాలా ఆలస్యం అవుతుంది. దీని కాటు వల్ల పక్షవాతం వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఈ పాము కాటు చాలా సందర్భాలలో నేలపై నిద్రిస్తున్న వ్యక్తులలో సంభవిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం శరీర ఉష్ణోగ్రతను గ్రహించి ఈ పాములు శరీరానికి దగ్గరగా వచ్చి పూర్తిగా శరీరానికి అంటుకుంటాయి. పక్కకు తిరిగితే పాము కాటేస్తుంది. చాలా సందర్భాలలో ఈ పాముల వ్యక్తిని ఛాతీ, పొత్తి కడుపు, చంకలపై కాటేస్తుంటాయి. ఈ పాములు వెచ్చగా తగలడంతో బట్టలు, పరుపులను వెతుక్కుంటూ కొరుకుతూ ఉంటాయి. సాధారణంగా క్రైట్ పాము కాటు గురైన వ్యక్తి 1.5 గంటలు మాత్రమే జీవించగలడు. ఈ లోపు సమీపంలోని ఏదైనా ఆసుపత్రికి చేరుకొని సరైన వైద్యం అందిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చు. అయితే ఈ గంటన్నర వ్యవధిలో ప్రశాంతంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తి భయపడకూడదు, ఎక్కువగా కదలకూడదు. ఇది రక్త ప్రసరణను పెంచుతుంది. ఫలితంగా విషం రక్తంలో వేగంగా వ్యాపించడం ప్రారంభమవుతుంది. ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా? ఇలాంటి విషపూరితమైన పాములతో జాగ్రత్తగా ఉండండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.